పుట్టపాక వచ్చేది. ఇంతవరకు నా లైఫ్లో మా నాన్న చనిపోయిన ఒకటే ఒక్క సంవత్సరం తప్పితే మిగతా అన్ని దసరాలు సంక్రాంతులు పుట్టపాకలను జరుపుకున్నా. అప్పట్లో మాకు సంస్కృతి ఉండేది. ప్రతి దసరాగా అంటే పిల్లలు రాకముందుకు భావాలు రాకముందుకు అందరం కలిసి బిహార్ 4th క్లాస్. ఇది నా కుటుంబ నేపథ్యం. మీకు తెలిసే ఉంటుంది జనరల్గా. అంటే నా 10th క్లాస్లో మా నాన్న 10th అయిపోయిన తర్వాత మా నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక మాకున్న పరిస్థితుల వల్ల మీకందరికీ దూరంగా వెళ్ళి అంటే ఏదో పని మీద పుట్టబాగా రావడం జరిగింది. ఈ క్రమంలో ఒక విషయం చెప్పాను మీ అందరికీ. నేను 10th క్లాస్ ఫ్రెండ్స్కి ఎంత విలువ ఇస్తానంటే, మీ అందరికీ తెలుసు ఈ పుట్టబాగలో ఎంపీటీ సెలెక్ట్ జరిగినప్పుడు మా అమ్మ రాజేష్ వాళ్ళ అమ్మ ఇద్దరే జరిగింది. బయట వాళ్ళు ఎంత ఏమన్నా అనుకుని ఎంత సీరియస్ అని ఎలక్షన్ రోజు కూడా 4-5 సార్లు కలుసుకుని అల్లుకున్నాం. ఓట్లు వేసినప్పుడు నవ్వుకున్నాం. వాడు ఒక బైక్ మీద జనాలు తీసుకెళ్ళేది, నేను ఒక బైక్ మీద నేను జనాలు తీసుకెళ్లేది. కానీ ఏ ఒక్క రోజు కూడా మా ఇద్దరి మధ్యన నీ పార్టీ నా పార్టీ ఎప్పుడు కూడా సందర్భం రాలేదు. అది గ్రేట్నెస్ టు రాజేష్. ఓకేనా. నేను ఎలక్షన్ కమిటీ రోజు లోపలికి పోయినా మా అమ్మతో పాటు. గెలిచినాక చూస్తే ఫస్ట్ మెసేజ్ వచ్చింది మన రాజేష్ నుంచే. థ్యాంక్ యూ రాజేష్ ఫర్ యువర్ సపోర్ట్. ఎప్పుడైనా కాదు మీకు తెలిసినట్టే మాకు ఎలిమినాలో ఒక అడ్డాన్ని మాకు గ్రూప్ ఉంటుంది. నేను, కొండలు, రాజేష్, కట్ట సురేష్, ఈ మధ్యకాలం బయటకు వెళ్ళిపోయారు. కానీ రామకృష్ణ వీళ్ళందరూ అంటే చిన్న చిన్న మేము స్పెషల్ వీడియోలకు కానీ మిగతా హల్చల్ చేసినాయి. సరే మీకు చెప్పినట్టుగా సరే 10th ఇంటర్ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి వచ్చేసి పీజీ ఎంట్రన్స్లో కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చి కిడ్స్ కాలేజ్లో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో నా పీజీ కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అయిన విత్ ఇన్ 6 నెలల్లోనే లారస్ ఫార్మా అనే కంపెనీలో R&Dలో జాయిన్ అయ్యాను. నా జాబు ఫార్మా రంగంలో మేనేజర్గా పనిచేస్తున్నాను. జాబ్ వచ్చిన నుండి గత 18 సంవత్సరాలుగా ఒకటే కంపెనీలో పనిచేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కరోనా లాంటి కట్టువు పరిస్థితులు మనందరం ఎదుర్కొన్నాం. కరోనా లాంటి కట్టువు పరిస్థితుల్లో మొగ్గనేసే వాళ్ళు మీరు ఇంట్లో ఉన్నారు. సాఫ్ట్వేర్లకు మంచి జరిగింది. ఏమని అందరి ఇంటికాడ ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసారు. మంచి జరిగింది, చెడు జరిగింది. ఇంటికాడ ఉంటే బెల్లం గొడవ, ఆఫీస్కి పోతే ఆఫీస్ గొడవ ఉండేది. మాకు మాత్రం ఏ ఒక్క రోజు కూడా కరోనా సందర్భంలో కూడా ఏ ఒక్క రోజు సెలవు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఫార్మా అంటే కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కింద ఉండేది. కూడా మ్యాక్సిమం గ్లౌజులు వేసుకొని మాస్కులు వేసుకొని ఇంటికి రాని కడుక్కొని 4 సార్లు స్నానాలు చేసి ఆ కరువు పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేసిన రంగం ఏదో అంటే మా ఫార్మా రంగం. జస్ట్ మీకు గుర్తుగా చెప్తున్నాను. ఇది నా జాబ్ ప్రొఫైల్. ఇంకా స్కూల్ విషయానికి వస్తే మీకు చెప్పినట్టుగా నేను 7th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను. 6th వరకు విశ్వభారతి స్కూల్ అని నందేశాడు ఉండేది. ఆ తర్వాత 7th ఆ స్కూల్ నుంచి విడిపోయిన పోలవరం జంగయ్య సార్ సిద్ధార్థ స్కూల్లో 7th క్లాస్ కూడా చదివాను. అంటే మీ అందరితోటి ఆ 7th అక్కడ మన పుట్టపాకలో అప్పుడున్న పరిస్థితుల్లో 7th వరకే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉండేది. నాతో పాటు జయప్రకాష్, వేణు, హేమలత, సంతు, చనిపోయిన అనిల్ వీళ్ళంతా నాకు చిన్ననాటి మిత్రులు. కొలను సుజాత, పల్లె రాజు, సుధీర్, సూర్యపల్లి వీళ్ళంతా కూడా నాకు విశ్వభారతి నుంచి ఫ్రెండ్స్. నిజంగా నాకు మొదటి ఫ్రెండ్స్ అంటే జయప్రకాష్, వేణు, అనిల్ ఉండేది. వాళ్ళ ముగ్గురే నాకు తొలి ఫ్రెండ్స్. ఆ బంధం ఇప్పటికీ కూడా నాకు కొనసాగుతూ ఉంది. జయప్రకాష్ అన్న, వేణు అన్న అంటే మేము ఎప్పుడు అందరిలాగా అరే పోరే గట్టిగా ఏం అనుకోపోయి, కానీ అనుబంధం మాత్రం మా మనసుల్లో మా హార్ట్లో ఆ బంధం ఇప్పటికీ మా మధ్య కొనసాగుతూ ఉంది. అదే ఇంటర్ డిగ్రీ దూరం చేయడం వల్ల మీతో కొంచెం నాకు గ్యాప్ వచ్చింది. మీ అందరికి ఉన్నట్టుగానే నాకు కూడా ఇంటర్మీడియట్లో మాకు గ్రూప్ ఉంది, డిగ్రీకి ఒక గ్రూప్ ఉంది, ఎంఎస్సీకి ఒక గ్రూప్ ఉంది. మీకు తెలుసు కొంచెం మా ఫ్యామిలీ పరంగా మేము కొంచెం కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా 4-5 గ్రూపులు ఉంటాయి. అంటే నాకు ఇంతమంది ఇన్ని గ్రూపులు ఉన్నా కానీ నేను 7th నుంచి 8th నుంచి 10th వరకు మన స్కూల్లో చదివిన కారణంగా మన స్కూల్ మిత్రులు కలిసే ఆనందం, వచ్చే ఆనందం, వాళ్ళతో మాట్లాడితే మైండ్ రిలాక్స్ అయ్యే పద్ధతి నాకు ఏ ఒక్కడితో రాదు. మన స్కూల్ ఫ్రెండ్స్ తర్వాత అంత ఇంత ఎప్పుడు కలిస్తే ఎవరైనా ఎర్రచొక్క కనిపిస్తే వాడు నా వాడని కొంచెం నాకు ఫీల్ కలుగుతుంది. అది మాత్రం నాకు పిచ్చి ఉంటుంది. ఒకరు మీరు తర్వాత మా ఎర్రజెండ ఎవడో ఎర్రచొక్క వేసుకుంటే సార్ అడే నా ఓడే అనిపిస్తాడు. ఏ పాటనే కానీ నా ఓడే ఉంటారో ఫీలింగ్ ఉంటుంది. ఫ్రెండ్షిప్కి వస్తే నేను ముందే చెప్పినట్టుగా జై, వేణు,
అనిల్, చనిపోయిన అనిల్ వీళ్ళతో ఎక్కువ ఉండేది. హై స్కూల్లో అంటే అంత ఎక్కువ నేను యాక్టివ్ ఉన్నట్టు కాదు. అంటే ప్రైవేట్ స్కూల్లో వచ్చిన అంత కొత్త ఫ్రెండ్స్ ఉండేది, కొంచెం యాక్టివ్ ఉండేది కాదు. 7th వరకు మాత్రం క్లాసులో స్కూల్లో మొత్తం ఒక ఫేమ్గా ఉండేది, ఏ పని చేసినా ముందే ఉండేది. 8th వచ్చేసరికి కొంచెం తగ్గింది, అంటే ఉండేది కానీ అంత క్లాస్లో యాక్టివ్ అయితే ఉండపోయేది. 7th వరకు నేను సంతు ఎప్పుడు పోటీ పడేది. విశ్వభారతి స్కూల్ ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అని చెప్పేసి, ఇక నాకున్న పరిస్థితుల వల్ల మాకున్న ఇంటి పరిస్థితుల వల్ల పూర్తి కష్టం చేయక 4వ తరగతి 5వ చేతులు తీసిన, అమ్మ సంతోషి నా వల్ల కాదు, నువ్వే క్లాస్ ఫస్ట్ వస్తావు అని చెప్పి అప్పంచావత పోటీ పడడం మానేసిన. తర్వాత సురేష్ వీళ్ళంతా కలిసి ఎప్పుడు కలుస్తూ ఉండేది కదా. గెట్ టుగెదర్ల గతంలో కూడా మన పుట్టపాకలో చేసినప్పుడు కానీ రామకృష్ణ ఉండేది. ఆ తర్వాత జంకలపాకలో చేసినప్పుడు సుదర్శన్, పి రవి వాళ్ళిద్దరి కృషి చాలా ఉంది. అన్ని బ్యాచ్ల వాళ్ళు గెట్ టుగెదర్ చేస్తున్నారు. మనం 3 నెలల క్రితమే విలేజ్ సెంటర్లో అందరు రాలే కానీ కొంతమంది వచ్చారు. అప్పుడు అనుకున్నాం వచ్చే సంవత్సరం గెట్ టుగెదర్ జరుపుకోవాలి ఇట్లా అనుకున్నాం. 2-3 సార్లు గ్రూప్లో పెట్టాం. దరిద్రం ఏంటంటే గ్రూప్లో 90 మంది ఉంటారు కానీ గ్రూప్లో రెస్పాండ్ అయ్యేటప్పుడు 10 మందే ఉంటారు. మేము పొద్దున్నదాకా జాబ్ చేస్తాం, మేము పెడితే ఇలాగ పనిలేక పెడుతున్నాం ఫీలింగ్ ఉంటుంది మాకు. మేము పనిలేక పెట్టాం కానీ వాళ్ళు ఫీల్ అవుతారేమో, అమ్మాయికి మనరానికి ఏం పని లేదు అంటే గెట్ టుగెదర్ అంటాడు, అది అంటాడు, కలుద్దాం అంటాడు, ఆ చాయ్ అంటాడు, మంది అంటే ఇక్కడ మేము అప్పుడు కలుస్తున్నాం. దగ్గరలో మేము రోజు అని కాదులే కానీ ఇప్పుడు బర్త్డే ఉంటాం కొన్నిసార్లు, మళ్ళీ దగ్గర కూడా కొండలగాడు వచ్చేవాడు. మేము మా ఇంటికి మలేషియా దగ్గర పోయేటోళ్ళం. మళ్ళీ మలేషియా కానీ వీళ్ళు ఎవరు కలిస్తే కట్ట సురేష్ దగ్గర అంటే దగ్గరలో పరిస్థితి వాళ్ళకి కలిసేది కానీ అంత మాత్రం మేమే అధికం కాదు. ఆ రకంగా తాను అనుకునేది అదే మరి గెట్ టుగెదర్ చేద్దామా ఏంటి పరిస్థితి మూమెంట్లో. ఒకరోజు ఏమంటే నేను చెప్పాను ఒకసారి, డబ్బులు మీకు ఇబ్బంది అయితే పరిస్థితి నేను సమ్ అమౌంట్ కూడా ఆఫర్ చేశాను. అదే నేను ఇంత అమౌంట్ వేసుకుంటున్నా, మీరు మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే దళిత బాలక ఆ రోజు ఒక్కడు కూడా స్పందించలే. అది 1 year బ్యాక్. మళ్ళీ రీసెంట్గా కూడా ఈ ఎట్లా అంకురార్పణ జరిగింది చెప్తా ఒక విషయం. రీసెంట్గా మన ఇదే ఫంక్షన్ హాల్లో మనకన్నా ముందు ఒక బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకున్నారు. గెట్ టుగెదర్ చేసినప్పుడు నస్రీన్ కానీ, పిట్టకృష్ణ కానీ, మన ఏడుకొండలు వీళ్ళంతా విద్యార్థి పనిచేసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసినమాట. ఆ ఇన్వైట్ సందర్భంగా ఏడుకొండలు స్టేటస్ పెట్టుకున్నా కలిసి. స్టేటస్ పెట్టి నేను చూసిన, అరే కొండ మంది దాంట్లో పోయేదంతా మనం చేసేది ఉందా అన్న. ఫస్ట్ అని గెలిగింది నేనే, అరే మంది దాంట్లో పోతావా మనం ఇప్పుడు చేసుకోవద్దా అన్న. ఆ మూమెంట్లోనే వాడు వెంబడి మీ అందరికీ చెప్పిన సీక్రెట్ ఒక సీక్రెట్ చెప్తాను. మేము అందరూ అదే రోజు కొండలగడ గ్రూప్ క్రియేట్ చేసి మాకోటి సిల్వర్ జూబ్లీ August 24 అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. అట్లా నేను ఒక ఎక్కువ మంది లేదు, అన్న పెద్ద విషయాలు ఏముండవు కానీ చెప్తున్నాను. అంటే అది పెట్టేటప్పుడు కూడా ఓ పంతులు అడిగి ఆగస్టు నాడు ఎలా ఫంక్షన్లు ఉన్నాయా, ఎలా పెళ్ళిళ్ళు ఉన్నాయా, మంచి రోజులా చెడ్డ రోజులా ఆలోచిస్తే శ్రావణ మాసం అయిపోతుంది, 2 రోజులు 3 రోజులు ఉంటుంది. అది భాద్రపద మాసం ఇక ఫంక్షన్లు ఉండవు. ఆ రోజు పెడితే ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అది చెప్పడం జరిగిందంటే అంతమంది 2 సార్లు ఆఫర్ ఇచ్చినాం. పలానా రోజు పెడదామంటే ఇంకోటి వచ్చేసి నాకు ఆ రోజు వీలుగా అని చెప్పేది. ఇంకో రోజు సమయం ఇస్తే అమ్మ నాకు వీలుగా అనేది. ఎవరికి కూడా 90కి 90 మందికి ఎప్పుడు అన్నిసార్లు వీలుగా అని చెప్పి ఫిక్స్ అయినమాట. అదే మనం ఒక డేట్ ఫిక్స్ చేద్దాం, వచ్చిన వాళ్ళు వస్తారు, అప్పుడు రాదు. పెట్టినప్పుడు కూడా ఏమనుకున్నాం అంటే 90 మందిలో 40 మంది వస్తే ప్రోగ్రామ్ చేయొచ్చు, 50 మంది వస్తే సక్సెస్ అనుకున్నాం మేము స్టార్ట్ చేసినప్పుడు. అదే మూమెంట్లో ఫస్ట్ రాయేష్ ఇనిషియేషన్ తీసుకున్నామట. ఎట్లా అరే ఇట్లా కాదురా మనం కూర్చున్నాం. ఫస్ట్ కూర్చున్న అనుకున్నప్పుడు సంతు, సుజాత, నేను, కట్ట సురేష్ బిహెచ్ఎల్కి వచ్చిన అంతా ఒక కూర్చొని అప్పుడు ప్లాన్ చేసి డేట్ ఫిక్స్. అప్పుడు నేను కొండలు అప్పటికి డేట్ ఫిక్స్ చేసి ఉన్నాం. అదే విషయం సంతు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. అప్పుడు సంతు స్టార్ట్ చేసింది గ్రూప్లో ఏది గెట్ టుగెదర్ చేద్దామంటే ఆ మెసేజ్ స్టార్ట్ అయ్యి మేమంతా పక్కనే ఉండే ఓకే అంటే ఓకే అనుకుని అంతా పక్కనే ఉన్నవి చెప్తున్నాను. అలా ఛాయిస్ ఇస్తే ముందుకు పోదు, 10 మందిలో పాము చావదు అని ఫిక్స్ చేసి ఒక డేట్ ఫిక్స్ చేసినాం. అట్లా ఆ రోజు నుంచి ఏం చేయాలి రాయేసి ఆలోచించండు. ఇట్లా కాదురా మనం డబ్బులు అడిగింది వాళ్ళ అమ్మనిది ఏంది వాళ్ళకి ఫీల్ కలగాలి, వాళ్ళందరినీ ఆ స్కూల్లో తీసుకెళ్ళాలి. స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఫీల్ అడిగి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు డబ్బులు ఇస్తే చేస్తే ప్రోగ్రామ్ ఎంజాయ్ ఉంటుంది. కానీ మనం డబ్బులు ఆఫర్ చేస్తున్నాం, ఇంకో డబ్బులు ఆఫర్ చేస్తున్నాం అని ఉన్నారు కొంతమంది డబ్బులు ఇవ్వడానికి. నేను కూడా ఉండకుండా ఉన్నారు. ఆ డబ్బులు ఎంత ఇష్టం మీకు చెప్పలేదు కానీ ఇష్టం దాని సంగతి వేరే ఉంది. కానీ అయితే దాని వెనకాల అందరూ డబ్బులు ఇస్తున్నాయి అంటే అందరినీ ఫోర్స్ ఏం చేయలేదు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత చేతులైనా కానీ మీరు కొన్ని డబ్బులు ఇస్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కలవాలని ఉంటే మనం ఏం చేసి ఇద్దాం. మీరు నమ్మరు. నేను జనరల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు పేపర్ చదువుతాను. 2 నెలల 1 నెల రోజు పేపర్ చదవట్లేదు. ఎందుకంటే బస్సు ఎక్కానే పెద్ద పేపర్ చదివిన అలవాటు నాకు. సాయంత్రం వచ్చేసరికి బస్సులో పడుకునే అలవాటు నాకు. 1 hour జర్నీ ఉంటుంది. పొద్దున ఏదో గ్రూప్లో మెసేజ్ పెట్టడం కోసం పొద్దున ఉండేది, ఈవినింగ్ మళ్ళీ వచ్చే మెసేజ్లను చదవాలి కదా, నిద్ర ఉండిపోయేది. అంటే ఈ 60 రోజులు 30 రోజులుగా పేపర్ మిస్ అయినా మిగతా ఏ గ్రూప్ మెసేజ్ కూడా ఓపెన్ చేయట్లేదు నేను 30 రోజుల నుంచి. ఇందాక రామకృష్ణ చెప్పాడు ఒక మాట,
రేపు కవితల వెనక మనవరు ఉన్నాను, 100% నేనే ఉన్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ జస్ట్ అనుకోలేదు రాజేష్ గారు నేను గ్రూప్ ఏ ప్రోగ్రామ్ ఏం పేరు పెడితే బాగుంటుంది రాజేష్ గారు రావడం. నేను రెండు సజెస్ట్ చేసిన, అదే నువ్వు ఎన్నికల్లో కాలేస్తారు పెట్టాడు. ఆ ఆలోచనలో ఉంటుండే ఫస్ట్ ఒక పేరు పెట్టి చూసిన, కొంచెం స్పందన వచ్చింది. నెక్స్ట్ ఇంకో పేరు పెట్టి చూసిన, మళ్ళీ స్పందన వచ్చింది. మీరు బాగా అబ్జర్వేషన్ లేదు, ఫస్ట్ ఒకటే లైన్ ఉండేది, నెక్స్ట్ 2 లైన్లు ఉండేది, నెక్స్ట్ 3 లైన్లు ఉండేది. ఈ మధ్య కాలంలో 10-15 లైన్లు వస్తున్నాయి. ఈ దరిద్రానికి నాకు అలవాటైంది కదా. నైట్ ఈటింగ్ బయటకు వెళ్ళానే ఆర్కే ఏంద్రా రేపు ఏంద్రా మెసేజ్ పెట్టేటోడు. అప్పుడు నాకు స్టార్ట్ అయ్యేది. జనరల్గా నాకు ఒక కవి ఒక మిత్రుడు ఉంటారు చిత్తరాగిరి అని, మీరు గ్రూప్లో ఒక సాంగ్ అంటారు, ఆట ఆడుకుందామా పాట పాడుకుందామా సాంగ్ వీడియో చేసి మన వాళ్ళు ఆ పాట కవిత రిప్రెస్ చెప్పేవాడు. అరే ఒక పాట రాయాలంటే ఒక అమ్మ ప్రసవ వేదన ఎంత అనుభవిస్తుందో అంత బాధ ఉంటుంది అని చెప్పేది. నిజంగా అయితే నమ్ముతున్నామో కానీ నేను చాలా సందర్భాల్లో ఆ కవితలు రాయడానికి ప్రసవ వేదన అనుభవించిన. ఒక రోజు మిడ్-నైట్ 12 అవుతుంది, పొద్దున మెసేజ్ రాలేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నిద్ర వచ్చి పడుకున్నాక మళ్ళీ మెలకు వచ్చింది. నాకు మైండ్లో ఉంది కదా పొద్దున పెట్టాలని చెప్పేసి 1 గంటకు మెలకు వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిన. మామూలు వేసింది నీకు పిచ్చి పట్టి నాకు చేస్తున్నావు అని. అయితే యాక్చువల్ నేను నా పేరు చెప్పొద్దని కాదులే కానీ వాడు రోజు మెసేజ్ పెడుతుంది కదా, వాడు గుడ్ మార్నింగ్ పెడుతున్నాడు అంటే అదే ఇది యాడ్ చేయరా అని చెప్పిన. అలా వేరే దాపరికం లేదు ఏం లేదు కానీ ఇది యాడ్ చేయరన్నా అంటే అలవాటు అయింది. సరే అది పేరు పోతుంది కదా ఎందుకు నడవని అని చెప్పేసి ఎప్పుడు నేను పెట్టి చెప్పుకోలేదు. ఒక్కరోజు మాత్రం 1 గంట నుంచి 4 గంటల వరకు కూర్చున్నా. అదేంటంటే ఎగ్జామ్స్ గురించి హాల్లో బయటికి గ్రౌండ్ల గురించి ఎగ్జామ్ గురించి రాసి నాకు గుర్తుంది. ఆ ఒక్కదాని కోసం 3 hours తీసుకుని మిగతాన్ని కూడా ఈజీగానే అయిపోయినాయి. అంటే ఈ ఎగ్జామ్ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో నిద్ర నాకు తెలిసి 12 లోపు ఎప్పుడు నిద్రపోలే నేను. రాత్రి కూడా అందరినీ పిలిచినాం. మేము వస్తప్పుడు అనుకున్నాం అదే ఒక స్క్రిప్ట్ రాయాలి అనుకున్నాం. నిన్న నుంచి అనుకుంటున్నాం అంటే ఎవడో ఫోన్ చేస్తున్నాడు, అదే ఏం చేద్దాం అంటాడు. అసలు మైండ్ పోవట్లేదు. నైట్ అందరూ అనుకోకుండా సరే మా ఇంటికాడ కూర్చున్నాం. 2 కళ్ళు వచ్చింది. మనిషికి హాఫ్ గ్లాస్ కళ్ళు తాగినాం. కలిసినాం అంతే అయిపోయింది. ఊరు పోతలేడు. అప్పటికి పోయేటోళ్ళు పోయారు. రాజేష్ 11-12 వరకు ఉన్నాడు. కలవక పుణ్యసాంగం పట్టుకున్నాడు. నైట్ ఒక కష్టపడి పుణ్యసాంగం పట్టుకొని అంత కొంచెం ఎంజాయ్ చేసినాం. ఇక 12 అవుతుంది, అందరూ పడుకున్నారు. స్క్రిప్ట్ రెడీ కావాలి. 9 జస్ట్ 3 పేర్లే 3 రాసిన చనిపోయిన సార్ల గురించి. ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవాలి. మన సార్లను పిలుస్తున్నాం కదా వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ చెప్పకపోతే చేసిన ప్రోగ్రామ్ వేస్ట్ అని చెప్పేసి ఒక నైటు చిన్న పురుగు కరిచింది నాకు. ఆ పురుగు కరిచిన బెల్కొచ్చి మళ్ళీ నువ్వు ఎట్లా నా వల్ల కావట్లేదు. వీళ్ళంతా మా ఇంట్లో పడుకుని నైట్ రామకృష్ణ కొండలు ఎంత మనలో పడుకుంటే నేను మా పక్కలోకి వెళ్ళి లైట్ వేసుకొని 1 గంటకు స్టార్ట్ చేసిన. మాకు ఒక గ్రూప్ ఉంటుంది. అప్పుడు మెసేజ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ చనిపోయిన ఫ్రెండ్స్ గురించి, చనిపోయిన అధ్యాపకుల గురించి, తర్వాత మనం ఏదైతే వెల్కమ్ చెప్పిన మన సార్ల గురించి ఇవన్నీ రాసి మళ్ళీ నా గురించి నేనేం చెప్పాలని చెప్పి నాకు పాయింట్ రాసిన నాకు అలవాటు. జనరల్గా పోతే ఒక పాయింట్ రాసుకుని అలవాటు. అవన్నీ రాసిన లోపు 4:30 అయింది. మీకు గుర్తు మీరు చూసిన లేదు, నేను పొద్దున్న 4:30కు 4:30కు ఒక మెసేజ్ పెట్టియాలి. ఇప్పుడే కాదు ప్రతిరోజు నా మెసేజ్ లేకపోతే ఉండదు. అంటే అది కవిత వేరు, ఏదో రకంగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేయాలని మీకు ఫీల్ కలిగాలని చెప్పేసి నాకు గొప్పదని చెప్పండి. మీరే ఫీల్ కావద్దు. ఇంకోటి అసలు విషయం చెప్తున్నా, ఈ సందర్భాల్లో చాలా మంది ఒకరిద్దరు అడిగారు. కొన్ని నా రాజేష్ అంతా వేనంతా హ్యూమరస్ నేను మాట్లాడలేను. ఉన్నట్టుగా గట్టిగా కొడతా గట్టినే కొడతా. అంటే అది కొట్టినా కానీ అందరినీ కొట్టాను. పదరాజు గారు ఉన్నాడు, నేను ఏమన్నా ఫీల్ కాడు. వాడిని అంట. పుణ్యస్వామి గారు ఉన్నాడు, రాత్రి వచ్చిండు. ఆయన పెగ్గేసుకుని దగ్గరికి వచ్చి అరే నన్ను టార్చర్ చేసేవారు పార్టీకి రమ్మని, అయినా వస్తున్నా చెప్పి నైట్ ఇప్పుడు వచ్చినాడు పార్టీకి. అట్లా కొంతమంది కూడా అమ్మాయిలు ఫీల్ అయ్యారట. నేను అంటే జనరల్గా నేను ఏదో గ్రూప్ యాక్టివ్ ఉండడం కోసం జోక్ చేస్తే జోక్ కౌంటర్ చేస్తుంది. మేము మ్యాక్సిమం ఫస్ట్ కౌంటర్ నాదే ఉంటుంది. అది జోక్ చేసినా కానీ ఎవరిని సీరియస్ తీసుకుంటూ గ్రూప్ యాక్టివేట్ ఉండదు చెప్తే చేసింది తప్పితే ఎవరన్నా ఈ విషయంలో పర్సనల్గా ఈ కామెంట్ల జరిగిన విషయంలో అనేక కౌంటర్ చేసిన విషయాలు కానీ మీకేమన్నా మనసులో హట్ అయితే ఈ సభా వేదిక మీ అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను. నేను ఏం చేసినా కానీ గ్రూప్ కోసం, నేను చేసినా కొండలు చేసినా రామకృష్ణ చేసినా కానీ ఫస్ట్ మేము ముగ్గురే ఒకటి అనుకునేది ఇట్లా చేద్దామని. ఎందుకంటే మేమేమో క్రెడిట్ కోసం అని కాదులే కానీ 10 మందిలో పాము చాలు, 90 మంది ఉన్నాం. చాయిస్ ఇస్తే 90 అభిప్రాయాలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇట్లా ఫిక్స్ అయిపోతే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరిగేది కాదు. పొద్దున ఆఫీస్కి పోయేది, సాయంత్రం బయటకు వచ్చేది, ఈవినింగ్ మెసేజ్ చదివేది, మళ్ళీ గ్రూప్ కాల్స్ మాడుకునేది. మా ఆవిడతో కూడా సరిగ్గా మాడక 20 రోజులు అవుతుంది. మన బతిలాడిన అమ్మ నువ్వేమనుకోకు, ఇంకొక 2 రోజులు ఉంది వదిలే ప్లీజ్. ఆమె అన్నది సార్, ఆమెకు జనరల్గా ఒక టీవీ చూసి అలవాటు, సినిమా చూడమంటది. నాకు సినిమా చూడమంటే నిద్ర వస్తుంది అన్నమాట. బాగా నిద్రపోతుంటా. మొన్న అడిగింది, నేను సినిమా చూడమంటే నువ్వు నిద్రపోతావు కానీ రోజు 1 దాకా మెసేజ్ చదువుతున్నావు, మెసేజ్ రాస్తున్నావు కదా, అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తావు, ఇష్టం లేదా అంటే అంటే ఇష్టం లేదా అడిగింది.
అది అది జస్ట్ పని చెప్తున్నా, అది మా ఇంట్లో జరిగిన విషయం. ఏం చేసినా మేము చేసినా మా కష్టం ఫలించింది. మేము చెప్తే కదా 50 మంది సక్సెస్ అనుకున్న కాలంలో 76 మంది వచ్చారు. 76 మంది చేయడం మేము గర్వంగా ఉన్నాం. ఇంతమంది సక్సెస్ చేసినామంటే ఇంట్లో మా పిల్లలకు జ్వరం వచ్చినా నాకు జ్వరం వచ్చినా ఫస్ట్ ఫోన్ చేసేది రాముకే ఫోన్ చేస్తాను. అట్లా మెడికల్ వెళ్ళి ఉంటాడు. రాము కూడా కల్మషలేని వ్యక్తి. ఏడ కలిసినా ఫస్ట్ పుట్టపాకు వస్తే ఆ షాప్ పోతే షాప్ కాడ కలిస్తే అందరు మిత్రులు కలుస్తారు. నేను, వేణు, విశ్వేశ్వరు, జయప్రకాష్ 100 సార్లు రాము అడ్డ మీద జయప్రకాష్ బోరింగ్ కాడ 100 కొద్ది 100 నిమిషాలు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అంటే పేరు చెప్పలేను కానీ ఇక్కడ ఉన్న అందరి మిత్రులు కూడా మీరు కలిసినా మీతో మాట్లాడినా ఏ ఒక్కరితో మాట్లాడేంత మాట్లాడుకొచ్చే రిలాక్సేషన్ కానీ హ్యాపీనెస్ కానీ నాకు రాదు. అందుకే ఇంత కష్టపడ్డా. అందులో వేరే ఉద్దేశం ఏం లేదు, వేరే నాకు సొంత లాభాలు ఏం లేవు. మీరు కలిస్తే, మీతో ఉంటే, మీతో మాట్లాడితే వచ్చే హ్యాపీనెస్ కోసమే మా కష్టం అంతా. మా కష్టపడ్డం ఫలించింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు. మా శోభమ్మ, మా సేటమ్మ అయినాకను అందరూ కాకుండా కానీ గ్రూప్లో యాక్టివిటీలో ఆవుడు, మా పాలమంత్రి, మా సేటమ్మ, అంటే ఈ కన్నడ మీద తెలుసు అలాంటి సార్లకి రాకపోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక నిక్ నేమ్స్ ఉన్నాయి. నవ్వుల బేచీలు, సుజాత కౌంటర్ వేసిన సుజాత పిలితే సారీ చెప్తున్నా. అట్లా ఎవరు మాటలకు కౌంటర్ వేసిన అలవాటు. అది జస్ట్ యాక్టివిటీ తప్ప వేరే ఉద్దేశం లేదు. గీత, నస్రీన్, మా నస్రీన్ గురించి ఇప్పుడు నెక్స్ట్ మైకి వెళ్ళిన భయం అవుతుంది. నాకంటే దంచుదాం భయం అవుతుంది. అందుకే ఆ ఆపి మాట్లాడినా. దంచుదాం మాట్లాడమ్మా, ఇద్దరు ఒకేసారి మాట్లాడి గట్టి ఉండదు మనం అని చెప్పేసి ఆ ఆపి నేను ముందుకు వచ్చిన. ఇప్పటికే ఎక్కువ సాయం తీసుకున్నా కాబట్టి ఆల్రెడీ సార్ల గురించి అందరి గురించి చెప్పాలి. అందరి గురించి చెప్పిన కానీ ఇవంటే నేను స్పెసిఫిక్గా చెప్పాను. ఎందుకంటే ఇందాక చెప్పిన రైటర్ మొత్తం కూడా నా మనసులో కలిపిన భావాలు రాయించిన. సార్ చెప్పిన లక్ష్మణ సార్ అయితే గల్లీలో తెలుసుగా, నేను చదివింది ప్రైవేట్ స్కూల్లో. ఆ సార్తో ఎప్పుడు కూడా పోలేదు. కానీ సార్ ఉన్న గల్లీలోకి పోవాలంటే భయమయ్యేది. సరే నేను చదివేది అంటే బాగా భయమేది. నెక్స్ట్ రవీంద్ర సార్ అప్పుడే ఏర్పడి సార్ ట్రాన్స్ఫర్ జైలు కమాండ్ వచ్చేసి 60 పిల్లల తర్వాత రవీంద్ర సార్ వచ్చాడు. ఆయన ఎంతో ఈ ప్రాంత ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎంతో చూపించిన గత కొన్ని రోజులుగా ఈ ప్రాంత ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్ తో విస్తృత సేవలు అందిస్తున్న మన ఆహ్వానాన్ని మన్నించి మనందరి కోసం వచ్చేసిన మన ఎస్ఐ జగన్ గారికి మన 98-99 ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత బిజీ లైఫ్ లో కూడా మా కోసం టైం తీసుకొని మా కోసం వచ్చినందుకు మీకు మా విద్యాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ వెంకటేశ్వర సార్ కూడా చెప్పారు ఒక మాట. వెంకటేశ్వర సార్లు ఎప్పుడు ఆల్రెడీ కొంతమంది చెప్పారు. నాకు అనిపించింది ఏంటంటే జనరల్ గా మనకు మీకు గుర్తుందో లేదో మన ఇంటిగా మామిడాకులు కడతాం. మామిడాకులు ఎందుకు కడతాం సార్ అడిగాడు. ఏమో సార్ పండగ కడతాం అన్నాం మేము. సార్